నమస్తే అండి, నా పేరు డాక్టర్ నవీన్ పోలవరపు, క్లినికల్ డైరెక్టర్ ఇన్ మెడికల్ గ్యాస్ట్రెంటరాలజీ అండ్ ఆల్సో లివర్ డిసీజెస్ యశోద హాస్పిటల్స్ హైటెక్ నుంచి. సో స్టమక్ సర్జరీ అయితే నేను బెడ్ రిడెన్ అయిపోతానా, బెడ్ మీద పడుకుంటానా, లెగవలేననే క్వశ్చన్. సో స్టమక్ సర్జరీ అనేది స్టాండర్డ్ సర్జరీ, చిన్న సర్జరీనే. ఈ కాలంలో స్టమక్ సర్జరీ అనేది లాప్రోస్కోపీతో చేస్తున్నాం, అంటే కీ హోల్ సర్జరీతో చేసేస్తాం. ఇంక్లూడింగ్ కీ హోలే కాకుండా రోబోటిక్ సర్జరీస్ కూడా వచ్చినాయి ఈ మధ్య. ఈ సర్జరీస్ ద్వారా ఏంటంటే కీ హోల్ సర్జరీస్ వాటి వలన రికవరీ చాలా త్వరగా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ గాల్ బ్లాడర్ ఆపరేషన్ చేసాము, ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ 40 minutes సర్జరీ. ఇది ఈరోజు చేస్తానికి ఈరోజు సాయంత్రం కానీ రేపు మార్నింగ్ కానీ డిశ్చార్జ్ కూడా చేసేస్తాము. సో ఇట్స్ వెరీ వెరీ సేఫ్ సర్జరీ. ఎప్పుడైతే ఎవరికైతే అవసరం అవుతుందో ఈ సర్జరీస్ అనేది డెఫినెట్గా చేయాలి. చేసిన వాళ్ళ రికవరీ చాలా మంచిగా ఉంటుంది, ఎస్పెషలీ విత్ ది న్యూయర్ టెక్నిక్స్. అన్ని కొత్త కొత్త ఆధునికమైన పనికిరాలతోటి టెక్నిక్స్ ద్వారా అండ్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా రికవరీ చాలా చాలా ఫాస్ట్గా ఉంది. సో ఎవరికైతే సర్జరీ కావాల్సి వస్తుందో వాళ్ళకి భయపడమాకండి, కంగారు పడమాకండి. మీ గ్యాస్ట్రెంటరాలజిస్ట్ని అడగండి, వీ కెన్ డిస్కస్ ఇన్ డీటెయిల్ అండ్ మీ అపోహలన్నీ దూరం చేయొచ్చు. సో కంగారు పడకుండా హ్యాపీగా చేయించుకోండి అవసరం వచ్చిన వాళ్ళకి ఈ స్టమక్ సర్జరీ. అగైన్ ఈ స్టమక్ సర్జరీ ఇట్ ఆల్సో డిపెండ్స్ ఏ టైప్ ఆఫ్ సర్జరీ అనేది. అదే పొట్ట సర్జరీ చేస్తున్నామా, గాల్ బ్లాడర్ సర్జరీ చేస్తున్నామా, పేగు సర్జరీ చేస్తున్నామా, ప్యాంక్రియాస్, ఇవన్నీ కూడా పొట్టలో ఉంటాయి కాబట్టి మనం చేసే సర్జరీ బట్టి దాని రికవరీ ఉంటుంది. అది మీ గ్యాస్ట్రెంటరాలజిస్ట్ మాట్లాడితే మీతో అన్ని డీటెయిల్గా డిస్కస్ చేస్తారు. చిన్న పేగు సర్జరీలు అలాగే స్టమక్ సర్జరీలు చేస్తే ప్రాణం ప్రమాదమా, సేఫా అనేది క్వశ్చను. సో అగైన్ దాంట్లో మనం చేసే సర్జరీ పట్టు ఉంటుంది. అది మనకి చిన్న పేగు ఆర్ పెద్ద పేగులో ప్రాబ్లం వస్తే కనుక దాన్ని కట్ చేసి మళ్ళీ రీజాయిన్ చేస్తాం. అప్పుడప్పుడు ఏంటంటే చిన్న చిన్న బ్యాగ్స్ పెడతాము సో దట్ మనకి బ్లాకేజ్ అనేది రిలీజ్ చేయడానికి. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది టైప్ ఆఫ్ ద సర్జరీ, వచ్చిన కాంప్లికేషన్, వచ్చిన డిసీజ్ బట్టి ఉంటుంది అది. అదే ఫర్ ఎగ్జాంపుల్ చిన్న పేగులో పోత వచ్చింది, బ్లాక్ అయింది, పేగు బ్లాక్ అయింది, దానివలన వాంతులు అవుతున్నాయి, ఆ పేగు బ్లాక్ని రిలీజ్ చేయాలి. రిలీజ్ చేయకుండా వదిలేస్తే ప్రాణం ప్రమాదం. ఈ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యి అలాగే పేగు కూడా పగిలి పొట్టంతా పాయిజన్ పాకి బాడీ అంతా పాకి అదర్ ఆర్గన్స్, అన్ని ఆర్గన్స్ డ్యామేజెస్, కిడ్నీస్, లంగ్స్, హార్ట్ ఇలా డ్యామేజ్ అయ్యి ప్రాణం ప్రమాదం వస్తుంది. సో అలా కాకుండా ఉండాలి అంటే కనుక ఈ బ్లాకేజ్ ఎక్కడుంది తెలుసుకొని దాన్ని కట్ తీసేయాలన్నమాట. కొన్నిసార్లు మందులతో తీయగలుగుతాము, కొన్నిసార్లు మందులతో, మెడికేషన్స్ రావదు. మెడికేషన్స్ తోటి అవనే వాళ్ళకి సర్జరీ చేయాలి. ఎవరికైతే అవసరం అవుతుందో సర్జరీ డెఫినెట్గా చేయించుకోవాలి. ఎందుకంటే చేయించుకోకపోతే ఇందాక చెప్పినట్టు కాంప్లికేషన్స్ వస్తాయి. సర్జరీ చేసినప్పుడు ఏం చేస్తామంటే మోస్ట్ టైమ్స్ కీ హోల్ ఆపరేషన్ చేసేస్తాం. అది ఎక్కడైతే కనుక ప్రాబ్లం ఉందో పేగుది, ఆ పేగు వరకు కట్ చేసి మళ్ళీ రీజాయిన్ చేస్తాం. సో జాయిన్ చేస్తాం కాబట్టి ఆబ్వియస్లీ ఒక 3-4 days హాస్పిటల్ స్టే ఉన్న తర్వాత డిశ్చార్జ్ అయ్యే టైం కల్లా దే షుడ్ బి ఏబుల్ టు స్టార్ట్ ఈటింగ్ అండ్ ఈ జాయినింగ్ అని కూడా హీల్ అయిపోతుంది అప్పటికి. సో సేఫ్ ఆపరేషనే, ఎవరికైతే అవసరం ఉందో చేయించుకోవచ్చు. లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ జనరల్గా ఏముండవు. అప్పుడప్పుడు వెరీ రేర్గా కొంతమందికి ఎడేషన్స్ ఆర్ బ్యాండ్స్ ఫామ్ అయ్యి, అంటే స్కార్ ఫామ్ అయ్యి పేగులు అతుకుపోయే ఛాన్సెస్ ఉంటాయి. కానీ బట్ ఇట్స్ వెరీ వెరీ రేర్ థింగ్. మనం ఎప్పుడైనా కానీ మెడిసిన్లో ఏం చేస్తామంటే ఆ పరీక్షకి బాగా బెనిఫిట్స్ బాగా ఉన్నాయి రిస్కుల కంటేనే మేము చెప్తాం. సో అలా మీకు సర్జరీ అవసరం అవుతుంది అనిపించినప్పుడే చెప్తాం. మెడికేషన్ ద్వారా కనుక కంట్రోల్ చేయగలిగితే ఆబ్వియస్లీ మెడికేషన్ ద్వారా ట్రై చేస్తాం. అసలేమీ అవసరం లేదు అనుకుంటే కనుక దానికి సరిపోను డైటరీ అండ్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ కూడా చెప్తాం. సో ఎంత పెద్ద ప్రాబ్లమ్కి అంత పెద్ద దానికి ట్రీట్మెంట్ మనం ఇవ్వాలి. అల్టిమేట్లీ పేషెంట్ షుడ్ గెట్ బెటర్. దానికి కావాల్సిన ట్రీట్మెంట్ మనం ప్లాన్ చేసుకోవాలి. సో ఈ సర్జరీస్ ఈ కాలంలో మనం అన్ని లాప్రోస్కోపీ అండ్ రోబోటిక్గా చేస్తున్నాం. సో 30-40 years బ్యాక్ సర్జరీలు అన్నీ పెద్ద పెద్ద స్కార్స్ ఉండేవి, లాప్రోటివ్ అనేవాళ్ళం, పెద్ద స్కార్స్ ఉండేవి. దాంతో ఏంటంటే కనుక స్కార్ పెద్దగా ఉండటమే కాకుండా హీలింగ్ చాలా టైం పట్టేది, దాంతో కాంప్లికేషన్ కూడా బాగా ఉండేది. బట్ ఈ మధ్య కాలంలో లాప్రోస్కోపీ ఆర్ కీ హోల్ సర్జరీస్ ద్వారా మనం అదే సర్జరీ అనేది చిన్న హోల్స్ ద్వారా జస్ట్ ఒక 3-4 holes పెట్టి దాని నుంచి సర్జరీ చేసి మనము తీసేయగలుగుతున్నాం. దీంతో రికవరీ ఫాస్ట్ ఉంటుంది, ప్లస్ కాంప్లికేషన్స్ తక్కువ ఉంటాయి, అండ్ ఇట్స్ ఏ పెయిన్ లెస్ ఆర్ పెయిన్ ఫ్రీ ఆర్ లెస్ పెయిన్ అనే ప్రొసీజర్ చెప్పచ్చు అనమాట. సో దీని ద్వారా రికవరీ చాలా బెటర్గా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఇందాక గాల్ బ్లాడర్ ఆపరేషన్ చేసిన వాళ్ళకి, అపెండిక్స్ ఆపరేషన్ చేసిన వాళ్ళు పొద్దున్న చేస్తే సాయంత్రం కూడా డిశ్చార్జ్ కూడా చేసేసేయచ్చు కొన్నిసార్లు, ఆర్ నెక్స్ట్ డే కూడా డిశ్చార్జ్ చేస్తాం. సో అంటే ఇంత ఫాస్ట్గా అయిపోయినాయి సర్జరీస్ అన్నీ కూడా బికాస్ ఆఫ్ ది కీ హోల్ సర్జరీస్. అండ్ స్కార్ అనేది ఏం మిగులుతుంది, ఎందుకంటే ఇట్స్ జస్ట్ ఏ స్మాల్ కీ హోల్ చేస్తాం కాబట్టి స్కార్స్ అనేవి మనం చూడం. స్టమక్ సర్జరీ తర్వాత నేను వెయిట్ లాస్ అవుతానా, చాలా బక్కగా అయిపోతానా అనే క్వశ్చన్ అది. సో డిపెండ్స్ మనం చేసిన సర్జరీ బట్టి. ఫర్ ఎగ్జాంపుల్
చిన్న పేగు చాలా ఇన్ఫ్లమేషన్ ఉంది, చిన్న పేగు చాలా తీయాల్సిన అవసరం వస్తే అప్పుడు ఎస్ దేర్ ఇస్ ఎ రిస్క్ ఆఫ్ లూజింగ్ వెయిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అదర్వైజ్ జస్ట్ స్మాల్ ఏరియా, షార్ట్ ఏరియా ఆఫ్ ది ఇంటెస్టైన్ ప్రాబ్లం ఉంది, ఆర్ స్టమక్ ప్రాబ్లం ఉంది, ఆర్ అలాంటివి ఉంటే కనుక మనకి సింపుల్ కట్ చేసి జాయిన్ చేస్తాం కాబట్టి మనకి లాంగ్ టర్మ్గా వెయిట్ లాస్ అనేది అవ్వకూడదు. ఇన్ఫ్యాక్ట్ మనం చేసే ముఖ్య ఉద్దేశం ఈ సర్జరీస్ అన్నీ కూడా ఎప్పుడు చేస్తామంటే పేగులో ఇన్ఫ్లమేషన్ ఉంది, బ్లాకేజ్ ఉంది అని అలాంటి వాళ్ళకి చేస్తాం. అలాగే వదిలేసామనుకోండి వాళ్ళ అరుగుదల ఉండదు, అబ్జార్ప్షన్ ఉండదు, అప్పుడు ఇంకా ఎక్కువ వెయిట్ లాస్ అవుతారు. సర్జరీ చేస్తే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు బెనిఫిట్స్ బాగా ఉంటేనే దాన్ని సజెస్ట్ చేస్తాం సర్జరీ. అఫ్కోర్స్ అవన్నీ చూసుకొని సర్జరీ పట్టి మనం ప్లాన్ చేసుకొని ఉంటాం. వెయిట్ లాస్ అనేది ఉండకూడదు అనే ఉద్దేశంతో మనం సర్జరీ చేసేది. సో ఈ అపోహలు పెట్టుకొని సర్జరీ అయిపోయిన తర్వాత వెయిట్ లాస్ అయిపోతున్నా, ఇదైపోతున్నా, అదైపోతున్నా భయపడకుండా అవసరమా లేదా అని తెలుసుకొని అవసరమైతే డెఫినెట్గా సర్జరీ చేయించుకోవాలి. సో స్టోన్స్, గాల్ బ్లాడర్లో స్టోన్స్ వస్తే తీసేస్తే మళ్ళీ ఏమైనా ప్రాబ్లం వస్తుందా? ఇది చాలా సాధారణంగా చూసే క్వశ్చన్ ఇది. సో గాల్ బ్లాడర్ అనేది ఇట్స్ లైక్ ఏ బ్యాగ్, సంచి. మన బైల్, లివర్లో ప్రొడ్యూస్ అయ్యే బైల్ అంతా కూడా గాల్ బ్లాడర్కి స్టోర్ అవుతుంటుంది అన్నమాట. సో మన అపెండిక్స్ ఎలా తీస్తే మనకు లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ ఉండవు, అలాగే మనం గాల్ బ్లాడర్ ఆపరేషన్ చేసినా లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ ఉండకూడదు. లక్షలో ఒకరికి కొంతమందికి డైరీ రావచ్చు, లూజ్ టూల్స్ అవ్వచ్చు, బట్ అదర్వైజ్ ఇట్స్ ఎ వెరీ సేఫ్ ఆపరేషన్. లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ కూడా ఏమి ఉండవు. అలా అని చెప్పి డైట్ మార్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. యాజ్ లాంగ్ యాజ్ మీరు హెల్దీ డైట్ తీసుకుంటూ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటే గాల్ బ్లాడర్ వలన తీసేసినా ఏమీ ప్రాబ్లం ఉండదు. అగైన్ ఇట్ ఈస్ లైక్ అపెండిక్స్ లానే వెస్టిజియల్ ఆర్గనే, గాల్ బ్లాడర్ తీసిన ఫ్యూచర్లో ప్రాబ్లం రాకూడదు. యాజ్ లాంగ్ యాజ్ యూ ఈట్ హెల్దీ డైట్ అండ్ సేఫ్ డైట్. థ్యాంక్ యూ.